హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో కొత్త లోక చాప్టర్ 1 చంద్ర మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ కళ్యాణి ప్రియదర్శన్ అండ్ నస్లీన్, డైరెక్టెడ్ బై డామినిక్ అరుణ్. ఇదొక మలయాళం సూపర్ హీరో ఫిలిం. అన్ని లాంగ్వేజెస్లో డబ్ అయింది. దుల్కర్ సల్మాన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. చాలా బాగుంది మూవీ అయితే. గుడ్ సూపర్ హీరో మూవీ విత్ గ్రేట్ రైటింగ్. స్టోరీ విషయానికి వస్తే చంద్ర అనే అమ్మాయి ఒక ఊరికి వెళ్తుంది. తనకే ఆ ఊరు కొత్త. ఎదురింట్లో ఉంటున్న సన్నీకి తను కొంచెం తేడాగా అనిపిస్తుంది. అదేంటో తెలుసుకుందాం అనుకొని తనే ప్రాబ్లంలో పడతాడు. అసలు చంద్ర ఎవరు, సన్నీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ స్టోరీ సూపర్ హీరో స్టోరీయే అయినా ఎమోషన్స్ అండ్ క్యారెక్టర్స్ బాగా రాసుకున్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా వేరే లెవెల్లో కొరియోగ్రాఫ్ చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. ఒక్క మిస్టేక్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు ఫస్ట్ హాఫ్ని. సెకండ్ హాఫ్ కూడా బాగా రాశారు. ప్రీ క్లైమాక్స్ కొంచెం డౌన్ అయినట్లు అనిపించినా మళ్ళీ క్లైమాక్స్ బాగా ఎంచేశారు. ఇదొక సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్. అందులో ఫస్ట్ మూవీయే ఇది. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి యూనివర్స్ ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి ఎక్కువ క్యారెక్టర్స్ వస్తాయి. సో అక్కడ కొంచెం డౌన్ అయింది అంతే. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ అయితే అంతా గుడ్. మూవీలో చాలా క్యామియోస్ అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ బాగా సెట్ చేశారు. ట్విస్ట్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి మూవీలో. సెటప్ అండ్ పే ఆఫ్ సీన్స్ కూడా బాగా ల్యాండ్ అయ్యాయి. సౌండ్ డిజైన్ అండ్ మిక్సింగ్ అయితే టాప్ నాచ్ ఉంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో విలన్ క్యారెక్టర్స్ వెల్ రిటర్న్ అనిపించింది. అదే రేంజ్లో మళ్ళీ సెకండ్ హాఫ్లో విలన్ని చూపించలేదు అనిపించింది. మూవీ బడ్జెట్ 40 crores వరకు అయిండొచ్చు, బట్ అవుట్పుట్ మాత్రం 100 crores మూవీ లాగా ఉంది. ఎంతైనా మలయాళం వాళ్ళ మూవీస్ క్వాలిటీయే వేరు. విజువల్స్, సౌండ్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి. క్యారెక్టర్స్ కూడా అందరివి బాగా రాసుకున్నారనిపించింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కళ్యాణి, నజ్లీన్ అండ్ రిమైనింగ్ సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్లో బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్లీ కళ్యాణి సూపర్ హీరో అండ్ నార్మల్ గర్ల్గా బాగా యాక్ట్ చేసింది. విజువల్స్, టేకింగ్ అన్నీ వేరే లెవెల్ అసలు. టెక్నికల్లీ బ్రిలియంట్ మూవీ. మ్యూజిక్ బై జేక్స్ బెజాయ్ మ్యాడ్ అసలు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టింది. ఇచ్చి పడేశారు బీజిఎం అయితే. ఎవ్రీ సీన్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్లో ఆయన బీజిఎంతో ఆ సీన్ని బాగా ఎన్హాన్స్ చేశారు. ఆయన మరీ ఏం తాగి కొట్టారో ఆ స్కోర్ అయితే తెలియదు. ఫైనలీ డైరెక్టర్ డామినిక్ అరుణ్ సూపర్ హీరో స్టోరీని బాగా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేశారు. క్యారెక్టర్స్ అండ్ ప్లాట్ ట్విస్ట్స్ అన్నీ బాగా రాసుకున్నారు. మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా డిజైన్ చేశారు. మలయాళం మూవీస్లో ఇంకో గ్రేట్ మూవీ యాడ్ అయింది. ఓవరాల్గా చెప్పాలంటే గుడ్ స్టోరీ విత్ గ్రేట్ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా బాగుంది మూవీ. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.